గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. క్రియాయోగ గురు పరంపరకు, విశ్వ గురు పరంపరకు పాదాభివందనములు. ఒక యోగి ఆత్మకథ అధ్యాయం 41 దక్షిణ భారత విహారయాత్ర రెండవ భాగం. మనిషి దేవుడు ఎలా కావచ్చు? ఈ ప్రశ్నను బట్టి ఆ జీస్ కుమారుడికి తానింకా పరిపూర్ణత సాధించలేదేమోనన్న సందేహం అప్పుడప్పుడు వస్తూ ఉండేదని మనం ఊహించవచ్చు. మనిషికి అసాధ్యమైంది చేయడం వల్ల బలవత్తరమైంది ఏది? బతుకా చావా? బతుకు. అది అనేక చెడ్డల్ని భరిస్తుంది కనుక. అలెగ్జాండరు తనకు గురువుగా ఒక నిజమైన యోగిని భారతదేశం నుంచి తీసుకువెళ్లడంలో కృతకృత్యుడయ్యాడు. ఈయన పేరు కళ్యాణస్వామి, స్వామి స్పైన్స్. గ్రీకులు ఈయన్ని కలనోస్ అనేవారు. ఈ యోగి అలెగ్జాండర్ వెంబడి పెర్షియా వెళ్ళాడు. ముందుగా చెప్పిన ఒక రోజున పెర్షియాలో సూసా అనే చోట కలనోస్ మాసిడోనియా సైన్యం యావత్తూ చూస్తూ ఉండగా చితిలోకి ప్రవేశించి ముసలితనంతో పండిపోయిన దేహాన్ని విడిచిపెట్టేశాడు. ఈ యోగి బాధకు కానీ చావుకు కానీ భయపడకపోవడం, తాను అగ్నికి ఆహుతి అవుతూ ఉంటే కూర్చున్న చోటు నుంచి ఒక్కసారి కూడా కదలకపోవడం చూసి సైనికులు ఆశ్చర్యపోయిన సంగతిని చారిత్రకులు నమోదు చేశారు. దహనానికి వెళ్లే ముందు కలనోస్ తన సన్నిహిత సహచరుల్ని చాలామందిని ఆలింగనం చేసుకున్నాడు. కానీ అలెగ్జాండర్కు మాత్రం వీడ్కోలు చెప్పడం మానేసి ఆ హిందూ ముని టూకీగా ఇలా చెప్పాడు: నిన్ను తరువాత బాబిలోన్లో చూస్తాను. అలెగ్జాండరు పెర్షియా విడిచి వెళ్ళాడు. ఒక ఏడాది తర్వాత బాబిలోన్లో చనిపోయాడు. అలెగ్జాండరు బతికున్నప్పుడు చనిపోయేటప్పుడు కూడా తాను హాజరుగా ఉంటానని చెప్పడానికి భారతీయ గురు అనుసరించిన తీరే ఆ జోస్యం. గ్రీకు చారిత్రకులు మన కోసం భారతీయ సమాజాన్ని గురించి వివరణాత్మకంగాను స్ఫూర్తిమంతంగాను రాసిపెట్టారు. హిందూ ధర్మశాస్త్రం ప్రజల్ని కాపాడుతుందని చెబుతూ ఏరియన్ వాళ్లలో ఎవడు ఏ పరిస్థితిలోనూ బానిస కాకూడదు, అలా కాకుండా వాళ్ళు తమ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ మనుషులందరికీ ఉండే సమాన హక్కును గౌరవించాలి అని అది నిర్దేశిస్తుందని అన్నాడు. భారతదేశంలో బానిసతనం లేకపోవడాన్ని గురించి గ్రీకు పరిశీలకులందరూ వ్యాఖ్యానించారు. హెలెనిక్ సామాజిక వ్యవస్థకు పూర్తిగా భిన్నమైన లక్షణం ఇది. ప్రొఫెసర్ వినయ్ కుమార్ సర్కార్ రాసిన క్రియేటివ్ ఇండియా అంటే సృజనాత్మక భారతదేశం అన్న గ్రంథంలో భారతదేశం సాధించిన ప్రాచీన ఆధునిక విజయాల సమగ్ర స్వరూపాన్ని అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం, సాహిత్యం, కళ, సమాజ తత్వశాస్త్రం అన్న వాటిలో ఉన్న ప్రత్యేకమైన విలువల్ని పేర్కొనడం జరిగింది. లాహోరు మోతిలాల్ బనార్సీదాస్ ప్రచురణకర్తలు 1937 సంవత్సరం పుట 714లో పేర్కొనబడింది ఈ విషయం. చదవదగ్గ మరో గ్రంథం ఎస్వి వెంకటేశ్వర రాసిన ఇండియన్ కల్చర్ త్రూ ఏజెస్ అంటే యుగ యుగాలుగా భారతీయ సంస్కృతి, న్యూయార్క్ లాంగ్బన్ గ్రీన్ అండ్ కంపెనీ. మరో గ్రంథంలో ఇలా ఉంది: భారతీయులు అన్యాయపు వడ్డీ వ్యాపారం చేసి డబ్బు కూడబెట్టరు. అసలు అప్పు తీసుకోవడమే తెలియదు వారికి. తప్పు చేయడం కానీ దాన్ని సహించడం కానీ భారతీయుల వ్యవహార రూఢికి విరుద్ధం. అంచేత వాళ్ళు కాంట్రాక్టులు అంటే ఒడంబడికలు చేసుకోరు, జామీన్లు అడగరు. జబ్బులు నయం చేయడం అన్నది సాదాగా సహజమైన రీతుల్లో జరిగేదని చెబుతారు. మందుల వాడకం కన్నా పథ్యం చేయడం వల్ల జబ్బులు నయమవుతాయి. మలాములు, పాలస్త్రీ పట్టీలు ఎక్కువగా వాడే నివారణోపాయాలు. తక్కిన వాటినన్నిటినీ హానికరంగా భావిస్తారు. యుద్ధంలో పాల్గొనడం యోద్ధకులజులైన క్షత్రియులకే పరిమితమైంది. పొలంలో పనిచేసే రైతుకు శత్రువు హాని చెయ్యడు. ఆ వర్గం వాళ్ళను ప్రజాహితకారులుగా పరిగణించి వాళ్లకు ఏ హాని కలగకుండా కాపాడడమే దానికి కారణం. ఆ విధంగా భూమి ఎలాంటి విధ్వంస చర్యకు గురి కాకుండా ఉండి భారీ ఎత్తున పంటలు పండిస్తూ జీవితాన్ని సంతోషంగా గడపడానికి కావలసిన అవసర వస్తువుల్ని ప్రజలకు అందిస్తుంది. మైసూరులో ఎక్కడ పడితే అక్కడ కనిపించే గుళ్ళు దక్షిణ భారతదేశంలోని అనేక మంది సాధుల్ని అనుక్షణం గుర్తుకు తెస్తాయి. వారిలో ఒకరు తాయు మణవార్ మనకొక సవాలుగా ఈ కింది పద్యం రాశాడు: పిచ్చెత్తిన ఏనుగును అదుపు చేయవచ్చు నువ్వు, ఎలుగు వంటి పులి నోళ్లు ముయ్యవచ్చు,
సవారీ చెయ్యవచ్చు సింహం మీద, ఆడించవచ్చు తాచుపామును, బతుకు తెరువు చూసుకోవచ్చు రసవిద్య వల్ల, ప్రపంచమంతా తిరగవచ్చు నువ్వు ఒకరి కంటబడకుండా, దేవుళ్ళని బానిసల్ని చేసుకోవచ్చు, నిత్య యవ్వనుడివై ఉండిపోవచ్చు, నీటి మీద నడవవచ్చు, నిప్పులో బతకవచ్చు నువ్వు. కానీ మనసును అదుపు చేసుకోవడం అన్నదే అన్నిటికన్నా మంచిది, వాటికన్నా మహా కష్టమైందిను. భారతదేశంలో బాగా దక్షిణాన సుందరమైన సారవంతమైన తిరువాన్కూరు రాజ్యం ఉంది. అక్కడ రాకపోకలు నదుల మీద కాలువల మీద సాగుతూ ఉంటాయి. వెనక ఎప్పుడో జరిగిన యుద్ధాల వల్ల చిన్న చిన్న జమీల్ని తిరువాన్కూరు రాజ్యంలో కలుపుకోవడం వల్ల అంటిన పాపాల పరిహారం కోసం మహారాజు ప్రతి సంవత్సరం వంశానుగతంగా వచ్చే విధిని పాటించడం పరిపాటి. సంవత్సరానికి 56 రోజుల పాటు మహారాజు వేదపఠనం వినడానికి ప్రతిరోజు 3 సార్లు దేవాలయానికి వెళ్తూ ఉంటాడు. లక్షదీప హారతితో పాప పరిహార తతంగం ముగుస్తుంది. భారతదేశానికి ఆగ్నేయ తీరంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీలో సమతల ప్రదేశంతో విశాలంగా సముద్రాన్ని ఆనుకొని మద్రాసు నగరము, బంగారు నగరం అనే కాంచీపురము ఉన్నాయి. ఈ కాంచీపురం క్రీస్తు శకం తొలి శతాబ్దాల్లో పాలించిన పల్లవ వంశరాజులకు రాజధాని. ఆధునిక మద్రాసు ప్రెసిడెన్సీలో మహాత్మా గాంధీ అహింసా ధర్మాలు మంచి ప్రగతి సాధించాయి. తెల్లటి గాంధీ టోపీలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. దక్షిణ ప్రాంతం మొత్తం మీద మహాత్ముడు అంటరాని వాళ్ల కోసం అనేక దేవాలయ సంస్కరణలు, కుల వ్యవస్థా సంస్కరణలు తీసుకువచ్చాడు. గొప్ప ధర్మశాస్త్రవేత్త అయిన మనువు ఏర్పరిచిన కుల వ్యవస్థ పుట్టుపూర్వోత్తరాలు మెచ్చుకోదగ్గవి. సహజ పరిణామరీత్యా మానవుల్ని 4 గొప్ప వర్గాలుగా వింగడించవచ్చునని ఆయన స్పష్టంగా గమనించాడు. కాయకష్టం చేసి సమాజానికి సేవ చేసేవాళ్ళు అంటే శూద్రులు, ప్రజ్ఞతో నేర్పుతో వ్యవసాయం, వర్తకం, వాణిజ్యం, ఉద్యోగం వంటి వాటి ద్వారా సేవ చేసేవాళ్ళు అంటే వైశ్యులు, పరిపాలన, కార్యనిర్వహణ, రక్షణ దక్షత వంటివి గల పాలకులు, యోధులు అంటే క్షత్రియులు, చింతనాపరులు, ఆధ్యాత్మికోత్తేజం పొందిన వాళ్ళు, దాన్ని అందించేవాళ్ళు అంటే బ్రాహ్మణులు. ఎవరైనా ద్విజుడైనది కానిది నిర్ణయించేది పుట్టుక కాదు, సంస్కారాలు కావు, చదువు కాదు, అభిజాత్యము కాదు, శీలం, నడవడిక మాత్రమే దాన్ని నిర్ణయించగలవు అని చెప్పింది మహాభారతం. ఈ 4 కులాల్లో ఒక దాంట్లోకి చేర్చడం అన్నది మొదట్లో మనిషి పుట్టుక మీద ఆధారపడి ఉండేది కాదు. జీవితంలో అతడు సాధించడానికి ఎంచుకున్న లక్ష్యం వల్ల వెల్లడి అయ్యే సహజ శక్తుల మీద ఆధారపడి ఉండేది అని 1935 జనవరి ఈస్ట్ వెస్ట్ పత్రికలో తారామాత రాశారు. ఈ లక్ష్యం ఈ కింది వాటిలో ఏదైనా కావచ్చు. 1 కామం, కోరిక, ఇంద్రియ వ్యాపారం మీద ఆధారపడి గడిపే జీవితం, ఇది శూద్రదశ. 2 అర్థం, లాభార్జన చేస్తూనే కోరికల్ని అదుపులో ఉంచుకోవడం, ఇది వైశ్యదశ. 3 ధర్మం, స్వయం శిక్షణతోనూ బాధ్యతతోనూ సత్కర్మతోనూ కూడిన జీవితం, ఇది క్షత్రియ దశ. ఇక 4 మోక్షం, విడుదల, ఆధ్యాత్మికతతోనూ మతధర్మ బోధనతోనూ కూడిన జీవితం, ఇదే బ్రాహ్మణ దశ. ఈ 4 కులాలు మానవులకు సేవ చేయడానికి ఉపకరించే సాధనాలు ఇవి. 1 శరీరం, 2 మనస్సు, 3 సంకల్ప శక్తి, 4 చివరిది ఆత్మ. ఈ 4 దశలకు శాశ్వత గుణాల్లో లేదా ప్రకృతి గుణాల్లో సామ్యం ఉంది. ఆ గుణాలు ఏవంటే తమస్సు, రజస్సు, సత్వం. అవరోధం, క్రియాశీలత, విస్తరణ లేదా ద్రవ్యరాశి, శక్తి, జ్ఞానం. ఆ 4 సహజ కులాలు గుణాల్ని బట్టి ఈ విధంగా సూచితమవుతాయి. తమస్సు, ఇది అజ్ఞానం. తమస్సు, రజస్సు, ఇది అజ్ఞానం, క్రియాశీలతల కలగలుపు. 3 రజస్సు, సత్వం, ఇది సత్కర్మ, జ్ఞానం కలగలుపు. 4 సత్వం, ఇది జ్ఞానం. ఈ విధంగా ప్రకృతి ప్రతి మనిషిలోనూ ఉన్న ఒక గుణానికి కానీ 2 గుణాల కలగలుపుకు కానీ ఉన్న ప్రాబల్యాన్ని బట్టి అతనికి ఒక కులాన్ని నిర్దేశిస్తుంది. సహజంగా ప్రతి మనిషిలోనూ ఈ 3 గుణాలు వివిధ నిష్పత్తుల్లో ఉంటూనే ఉంటాయి. ఒక మనిషి కులాన్ని లేదా క్రమోన్నత పరిణామ హోదాను గురువు సరిగా నిర్ధారణ చేయగలుగుతాడు.
అన్ని జాతులు అన్ని దేశాలు సిద్ధాంతపరంగా కాకపోయినా ఆచరణలోనైనా కుల వ్యవస్థా లక్షణాలని కొంతవరకు పాటిస్తూనే ఉంటాయి. స్వేచ్ఛ అనే గొప్ప లైసెన్స్ ఉన్న చోట, ముఖ్యంగా సహజ కులాల్లో విపరీత శ్రేణుల మధ్య జరిగే అంతర్వివాహాల్లో క్రమక్రమంగా జాతి క్షీణించిపోతూ చివరికి నశిస్తుంది. పురాణ సంహితలో అటువంటి సంగమాల వల్ల కలిగిన సంతానాన్ని కంచరగాడిద వంటి గుడ్డుబోతు సంకర జాతి పశువుతో పోల్చడం జరిగింది. కంచరగాడిద సంతానాన్ని కనలేదు. చివరికి కృత్రిమ జాతులు అంతరించిపోతాయి. ఎన్నో గొప్ప గొప్ప జాతులు నామరూపాలు లేకుండా నశించిపోయిన సంగతి చరిత్రలో అనేక ప్రమాణాల వల్ల రుజువవుతుంది. ప్రాచీనమైన ఇతర జాతులు అనేకం సంపూర్ణంగా అదృశ్యమైపోగా, జాతి స్వచ్ఛతను కాపాడి అనేక వేల రకరకాల పరిస్థితుల్లో దాని మనుగడను సురక్షితంగా సాగనిస్తూ విశృంఖలతను అదుపులో పెట్టి మహామేధావుల్ని సృష్టించిన ప్రతిష్ట భారతదేశ కుల వ్యవస్థకు మాత్రమే దక్కింది. జ్ఞానం, సుగుణం, వయస్సు, బంధుత్వం లేదా ఆఖరిది సంపదను బట్టి సభ్యుల మీద గౌరవం చూపించమని మనువు సమాజాన్ని శాసించాడు. ధర్మ కార్యాలకు వినియోగం కాకుండా కూడబెట్టి ఉంచే సంపదల్ని వేదకాలపు భారతదేశం ఎప్పుడూ యావగించుకుంటూ ఉండేది. ఔదార్యం లేని ధన సంపన్నులకు సమాజంలో అధమశ్రేణి ఇవ్వడం జరిగింది. అనేక శతాబ్దుల కాలగతిలో కుల వ్యవస్థ గెడసబారి వంశానుగతమైన నిర్బంధంగా పరిణమించినప్పుడు తీవ్రమైన దుష్ఫలితాలు ఉత్పన్నమయ్యాయి. 1947 నుంచి స్వయం పాలన గావించుకుంటున్న భారతదేశం పుట్టుకను బట్టి కాక కేవలం సహజమైన అర్హత మీదే ఆధారపడ్డ సనాతన కులం మూల్యాల్ని తిరిగి నెలకొల్పడానికి నెమ్మదిగానైనా ఖచ్చితంగా ప్రగతి సాధిస్తుంది. భూమి మీద ప్రతి దేశానికి విలక్షణమైన దుఃఖకారక కర్మ అన్నది ఒకటి ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించి దాన్ని గౌరవప్రదంగా తొలగించవలసి ఉంటుంది. బహుముఖ ప్రజ్ఞాన్వితమై సుదృఢమైన ఉత్సాహం గల భారతదేశం కుల సంస్కరణ భారాన్ని వహించడానికి సమర్థమైనదేనని నిరూపించుకుంటుంది. శ్రీ రైట్, నేను ఇంకొంతకాలం ఇక్కడ ఉండాలని ఉవ్విళ్ళూరేటంతగా ఆకట్టుకుంది మమ్మల్ని దక్షిణ భారతదేశం. కానీ కాలం ఎంతో కాలం నుంచి మొరటుతనం అలవాటు కావడం వల్ల మాకు మర్యాదగా గడువులు పొడిగించడం మానేసింది. త్వరలోనే నేను కలకత్తా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న భారతీయ దార్శనిక మహాసభ ముగింపు సమావేశంలో ప్రసంగించవలసి ఉంది. మైసూరు సందర్శన కార్యక్రమానికి చివరగా ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు అధ్యక్షులైన సర్ సివి రామన్తో జరిగిన సంభాషణకు ఆనందించాను. మహా ప్రతిభాశాలి అయిన ఈ హిందూ భౌతిక శాస్త్రవేత్త కాంతి విస్తరణలో ముఖ్యమైన రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినందుకు 1930లో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఒక పక్క మనసు వెనక్కు లాగుతూనే ఉన్న అసంఖ్యాక మద్రాసు విద్యార్థులకు, మిత్రులకు వీడ్కోలు చెప్పి శ్రీ రైట్, నేను ప్రయాణం సాగించడానికి పూనుకున్నాం. దారిలో మేము కొద్దిసేపు సదాశివ బ్రహ్మం గారి స్మారకార్థం నెలకొన్న పవిత్రమైన చిన్న ఆలయాన్ని దర్శించడానికి ఆగాం. ఈయనకు గల ఆశ్రమోచితమైన బిరుదు స్వామి శ్రీ సదాశివేంద్ర సరస్వతి. ఈ పేరుతోనే ఆయన పుస్తకాలు అంటే బ్రహ్మసూత్రాలకు, పతంజలి యోగ సూత్రాలకు వ్యాఖ్యానాలు రాశారు. ఆధునిక భారతీయ దార్శనికులు ఆయనను పూజ్యభావంతో చూస్తారు. శృంగేరి పీఠాధిపతులుగా ఉండి కీర్తిశేషులైన శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు సదాశివ బ్రహ్మం గారిని కీర్తిస్తూ ఒక స్తోత్రం రాశారు. 18వ శతాబ్దిలో జీవించిన ఈ మహాయోగి జీవితగాథ అనేక అలౌకిక ఘటనలతో నిండి ఉంది. సదాశివ బ్రహ్మం గారి స్మారకార్థం నేరూరులో అంతకన్నా పెద్ద గుడి ఉంది. దీన్ని పుదుక్కోట రాజుగారు కట్టించారు. అనేక దైవీ చికిత్సలకు సాక్షిగా నిలిచిన యాత్రాస్థలం ఇది. అప్పట్లో పరిపాలన చేసే యువరాజుకు మార్గదర్శకంగా ఉండడం కోసం 1750లో సదాశివ బ్రహ్మం గారు రాసిన ధర్మోపదేశాల్ని పుదుక్కోట రాజ్యాన్ని ఏలిన తరువాతి పాలకులు పవిత్రంగా భద్రపరిచారు. ప్రేమాస్పదులు, పరిపూర్ణ జ్ఞాన సంపన్నులు అయిన సదాశివ బ్రహ్మం గారిని గురించిన అద్భుత కథలు అనేకం ఈనాటికి దక్షిణ భారత గ్రామాల్లో ప్రచారంలో ఉన్నాయి. ఒకనాడు కావేరీ నది ఒడ్డున సమాధిలో ఉన్న సదాశివ బ్రహ్మం గారు హఠాత్తుగా ముంచుకు వచ్చిన వరదలో కొట్టుకుపోవడం కనిపించింది. ఆ తర్వాత కొన్ని వారాలకు కోయంబత్తూరు జిల్లాలో కోడుమూడి దగ్గర ఒక మట్టి దిబ్బకు అడుగున లోతుగా కూరుకుపోయి కనిపించారు. ఊరివాళ్ళు పారలతో మట్టి తవ్వుతూ ఉండగా ఆ పారలు ఒంటికి తగిలి ఆ సాధువు లేచి చకచక నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
సదాశివ బ్రహ్మం గారు ఒకసారి ఒక వృద్ధ వేదాంత పండితుణ్ణి శాస్త్ర చర్చల్లో భంగపరిచినందుకు గురువుగారి చేత చివాట్లు తిన్నారు. ఆ తర్వాత ముని అంటే మాట్లాడని సాధువు అయ్యారు. అబ్బాయ్, నువ్వు నోటిని అదుపులో పెట్టుకోవడం ఎప్పుడు నేర్చుకుంటావు అన్నారు గురువుగారు. మీ దీవెనలుంటే ఇప్పుడు ఈ క్షణంలోనేనండి. సదాశివుల గురువులు స్వామి శ్రీ పరమశివేంద్ర సరస్వతి. ఈయన దహర విద్యాప్రకాశిక అన్న గ్రంథానికి కర్తలు. ఉత్తర గీత మీద ఉత్కృష్టమైన వ్యాఖ్యానం కూడా రాశారు. ప్రాపంచిక మానవులు కొందరు సదాశివ బ్రహ్మం గారు దైవోన్మత్తత చెంది తరచుగా సభ్యత విడిచి రోడ్ల మీద ఆడిపోతూ ఉండడం అవమానంగా భావించి గురువుగారికి ఫిర్యాదు చేశారు. స్వామి, సదాశివుడు పిచ్చివాడి కంటే మీరు ఏమీ కాడండి అన్నారు వాళ్ళు. కానీ పరమశివేంద్రులు ఆనందభరితులై చిరునవ్వు చిందించారు. అయ్యో, తగ్గిన వాళ్ళకి కూడా ఈ పిచ్చి ఉంటే ఎంత బాగుండేది అన్నారు. సదాశివుల జీవితం భగవంతుడి అదృశ్య హస్తంతో జరిగిన అనేక అద్భుత సుందర లీలలతో విలక్షణత అందుకొన్నది. ఈ లోకంలో అన్యాయంగా కనిపించేది చాలా ఉంది. కానీ దైవభక్తులు ఆయన చేసే తక్షణ న్యాయానికి అసంఖ్యాకమైన సందర్భాల్ని ధృవపరచగలరు. ఒకనాడు రాత్రి సదాశివులు ఎక్కడికో వెళ్తూ సమాధి స్థితిలో ఉండగా ఒక సంపన్న గృహస్థు వడ్లగాది దగ్గర ఆగారు. అక్కడ కాపలా కాస్తున్న 3 నౌకర్లు ఆ సాధువును చూసి దొంగ అనుకుని కొడదామని కర్రలెత్తారు. అంతే, వాళ్ల చేతులు అలాగే కదలకుండా ఉండిపోయాయి. పైకెత్తి ఉన్న చేతులతో చిత్రమైన విగ్రహాల్లా నిలబడి ఉన్న ఆ 3 వేకువ వేళ సదాశివ బ్రహ్మం గారు అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు అలాగే ఉండిపోయారు. మరో సందర్భంలో దారిన పోయే ఒక మేస్త్రి ఈ మహాయోగిని బలవంతంగా తన పనిలోకి దింపాడు. అతని మనుషులు వంట చెరుకు మోస్తున్నారు. ఆ మౌన సాధువు సవినయంగా తనకిచ్చిన బరువు గమ్యానికి మోసుకు వెళ్ళి అక్కడున్న పెద్ద కట్టెల మీద గుట్ట మీద పెట్టాడు. వెంటనే ఆ గుట్ట అంతా భగభగా మండిపోయింది. సదాశివ బ్రహ్మేంద్రులు కూడా త్రైలింగ స్వామిలాగే బట్టగట్టుకునేవారు కారు. ఒకనాడు పొద్దున ఈ దిగంబర యోగి పరాకుగా ఒక ముస్లిం సర్దారు గోడారంలోకి ప్రవేశించారు. 2 ఆడవాళ్లు బేంబేలు పడి కెవ్వున అరిచారు. సర్దారు కత్తి దూసి క్రూరంగా సదాశివుల చెయ్యి నరికేశాడు. చెయ్యి తెగి పడిపోయింది. సదాశివులు అదేమీ పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయారు. ఆశ్చర్యము, పరితాపము పెనవేసుకుపోగా ఆ ముస్లిం నేల మీద పడి ఉన్న చేతిని తీసుకుని సదాశివుల వెనకాలే వెళ్ళాడు. ప్రశాంతంగా ఆ యోగి నెత్తురోడుతున్న మొండి భుజంలోకి ఈ చేతిని జోడించారు. అప్పుడు ఆ సర్దారు తనకు ఆధ్యాత్మిక ఉపదేశం ఏమైనా చెయ్యమని సదాశివ బ్రహ్మేంద్రుల్ని కోరగా వేలితో ఇసుకలో ఇలా రాసి చూపించారు. నువ్వు కోరేది చెయ్యకు, అప్పుడు నీకు నచ్చేది చెయ్యవచ్చు. పరిశుద్ధ మనస్థితిని అందుకున్నవాడై ఆ ముస్లిం పరస్పర విరుద్ధమైన ఈ సలహా అహంకారాన్ని జయించడం ద్వారా ఆత్మవిముక్తి పొందడానికి దారి చూపిస్తుందన్న సంగతి అర్థం చేసుకున్నాడు. ఈ కొద్ది మాటల ఆధ్యాత్మిక ప్రభావం ఎంత గొప్పగా పనిచేసిందంటే ఆ తర్వాత ఆ యోధుడు యోగ్యుడైన శిష్యుడనిపించుకున్నాడు. అతని పాత అలవాట్లన్నీ పటాపంచలైపోయాయి. ఒకసారి ఊళ్ళో పిల్లలు అక్కడికి 150 మైళ్ళ దూరంలో మధురలో జరిగే ఉత్సవం ఒకటి చూడాలని ముచ్చటగా ఉందని సదాశివుల దగ్గర అన్నారు. అప్పుడు ఆ యోగి తమ ఒంటిని ముట్టుకోమని ఆ పిల్లలతో అన్నారు. అంతే, మొత్తం వాళ్ళందరూ కట్టగట్టుకుని ఒక్క క్షణంలో మధురకు రవాణా అయిపోయారు. ఆ ఉత్సవానికి వచ్చిన వేలాది యాత్రికుల మధ్య హాయిగా తిరిగారు వాళ్ళు. కొద్ది గంటల్లో ఆ యోగి తన వర్దీలో ఉన్న ఆ పిల్లల్ని మళ్ళీ తమ సులభ ప్రయాణ పద్ధతిలో ఇళ్లకు చేర్చారు. మధురలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపు గురించి పిల్లలు స్పష్టంగా చెప్పడం విని ఆ పిల్లల చేతుల్లో మధుర మిఠాయి పొట్లాలు ఉండడం చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. నమ్మకం లేని ఒక యువకుడు ఆ సాధువును ఆ కథను గేలి చేశాడు. తర్వాత శ్రీరంగంలో ఉత్సవం జరిగే సమయంలో అతను సదాశివ బ్రహ్మేంద్రుల్ని సమీపించాడు. స్వామి, మీరు పిల్లల్ని మధుర తీసుకువెళ్ళినట్టుగా నన్ను శ్రీరంగ ఉత్సవానికి తీసుకువెళ్ళకూడదా అంటూ అవినయంగా అడిగాడు. సదాశివులు అతని కోరిక మన్నించారు. మరుక్షణంలో ఆ యువకుడు ఎంతో దూరాన ఉన్న శ్రీరంగనగర జనసమ్మర్దంలో ఉన్నానని గమనించాడు. కానీ పాపం అతను తిరిగి వెళ్ళిపోవాలనుకున్న సమయానికి ఆ సాధువు ఎక్కడున్నాడు? చివరికి ఈదురో గొడామని కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరాడు అతను. దక్షిణ భారతం నుంచి వచ్చే ముందు
శ్రీ రైటు నేను శ్రీ రమణ మహర్షి దర్శనానికి తిరువణ్ణామలై దగ్గరున్న అరుణాచలం అనే పుణ్యగిరికి పాదయాత్ర చేశాం. ఆ మహర్షి మమ్మల్ని తమ ఆశ్రమంలో ఆప్యాయంగా ఆదరించారు. పక్కనే బొత్తిపెట్టి ఉన్న ఈస్ట్ వెస్ట్ పత్రిక సంచికల వైపు చూపించారు. వారితోనూ శిష్యులతోనూ మేము గడిపిన కొద్ది గంటల కాలంలో వారు చాలా వరకు మౌనంగానే ఉన్నారు. వారి సౌమ్య ముఖం దివ్య ప్రేమను, జ్ఞానాన్ని ప్రసరింపజేస్తోంది. బాధలు అనుభవిస్తున్న మానవులు తాము మరిచిపోయిన పరిపూర్ణత సిద్ధిని తిరిగి పొందడానికి నేను ఎవరిని అన్న ప్రశ్న నిరంతరం వేసుకుంటూనే ఉండాలని ఉద్బోధిస్తారు శ్రీ రమణులు. ఇది నిజంగా గొప్ప ఆత్మవిచారం. భక్తుడు ఇతర ఆలోచనల్ని కఠోరంగా తిరస్కరించి తన సత్యాత్మలోకి బాగా లోతుగా వెళ్ళగలుగుతాడు. పక్కదారి పట్టించే ఇతర ఆలోచనల భ్రమలు ఇక ముసరడం మానేస్తాయి. ఈ దక్షిణ భారత మహర్షి ఇలా రాశారు: ద్వంద్వాలు, త్రిత్వాలు దేన్నో ఒకదాన్ని పట్టుకు వేలాడతాయి. ఆధారం లేకుండా ఔపించవు అవెన్నడు. ఆ ఆధారం కోసం వెతికితే సడలిపోతాయి అవి. అక్కడే ఉంది సత్యం, అది చూసిన వాడిక ఊగిసలాడడు. జై జ్ఞానానందగిరి మహారాజ్కి జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. ఇంతటితో 41వ అధ్యాయం సంపూర్ణ.